ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి విధానం వల్ల నిత్యం గ్యాస్ట్రిక్ సమస్యలను ఎదుర్కోవడం చూస్తున్నాం. అలాగే జీఈఆర్డీ అనే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్ సమస్యను కూడా చాలా మందిలో నేడు చూస్తున్నాం. ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి హోమియో మందులు ఉంటాయి, అలాగే ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎసిడిటీ సమస్యకు అలాగే జీఈఆర్డి సమస్యకు ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంటుంది. అలాగే ఆల్కహాల్ను ఎక్కువగా తీసుకోవడం, స్పైసీ ఫుడ్ను ఎక్కువగా వాడడం, స్మోకింగ్ లాంటివి చేయడం, ఇలాంటి కారణాల వల్ల ఈ యొక్క సమస్య అనేది చాలా మందిలో చూస్తున్నాం. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల మధ్యలో నిద్ర లేకుండా సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్య అనేది నేడు చాలా మందిలో వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఒకసారి చూసినట్లయితే ఐరిస్ వేర్ అనే హోమియో మందును చూసినట్లయితే ఈ మందులో ప్రధానంగా లక్షణాలు ఛాతిలో మంట రావడం, అలాగే గ్యాస్ట్రిక్ పైప్ మొత్తం బర్నింగ్ లాగా అనిపించడం, అలాగే గొంతులోకి మంట అనేది రావడం, ఏదైనా మింగినప్పుడు కూడా తీవ్రమైన మంటగా అనిపించడం, పుల్లటి త్రేణుపులు అనేది ఎక్కువగా రావడం, అలాగే ఛాతిలో మంట, ఎసిడిటీ, గురుగురు లాంటి శబ్దాలు రావడం, ఒక చోట కుదురుగా కూర్చోకపోవడం, అటు ఇటు కదలాలని అనిపించడం, తీవ్రమైన అవస్థకు గురవుతున్న సందర్భంలో ఈ యొక్క ఐరిస్ ఫెర్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా ఛాతిలో మంటతో పాటు గొంతు మొత్తం తీవ్రమైన మంటతో ఉండి గ్యాస్ట్రిక్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరొక ముఖ్యమైన హోమియో మందు నక్స్వామిక. ఈ మందు నేటి నవీన జీవన విధానానికి చాలా బాగా షూట్ అయ్యే హోమియో మందు. లేటుగా ఆహారాన్ని తీసుకోవడం, నిద్ర లేకుండా రాత్రులు గడపడం, అలాగే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్కే అలవాటు పడడం, తీవ్రంగా మద్యాన్ని సేవించడం, ఇలా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కలిగి ఉండి తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుండే వారికి ఈ యొక్క నక్స్వామిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి వాంతికి వచ్చినట్లుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మోషన్ వెళ్ళాలనే తాపత్రయం వీరిలో కనబడుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ఈ యొక్క ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నప్పుడు నక్స్వామిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. మానసికంగా చూసినట్లయితే వీరికి తీవ్రమైన ఇరిటేషన్, కోపం అనేది ఈజీగా రావడం, ఎదుటి వారిపై దుర్భాషలాడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇలాంటి మానసిక లక్షణాలు కలిగి ఉండి గ్యాస్ట్రిక్ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఈ యొక్క నక్స్వామిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క ఎసిడిటీ సమస్యకు, జీఈఆర్డి సమస్యకు ఫాస్ఫరస్ అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరికి ఐస్ కోల్డ్ ఉన్న ఆహార పదార్థాలు కానీ, ఐస్ కోల్డ్ ఉన్న డ్రింక్స్ కానీ తీసుకున్నప్పుడు స్టమక్ లో కొద్దిగా ఉపశమనం అనేది వీరికి కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటారో కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల వీరికి గ్యాస్ట్రిక్ సమస్య తాత్కాలికంగా తగ్గినట్లుగా అనిపిస్తుంటుంది. వీరు ఎక్కువగా స్వీట్స్ ను ఇష్టపడుతుంటారు. అలాగే వీరు చాలా శాంత స్వభావాలు, ఇతరులతో ఫ్రెండ్షిప్ ను కోరుకునే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఫ్రెండ్స్ అంటే వీరికి చాలా ఇష్టం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ, అలాగే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల వామిటింగ్ కూడా వచ్చి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందును వాడుకొని చాలా వరకు ప్రయోజనం పొందవచ్చును. అలాగే మరొక ముఖ్యమైన హోమియో మందు లైకోపోడియం. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ సమస్య అనేది, ఎసిడిటీ సమస్య అనేది లోయర్ అబ్డామిన్ లో ఉండి స్టమక్ యొక్క దిగువ భాగంలో నొప్పిగా ఉండి ఉక్కిరి బిక్కిరి అవుతున్న సందర్భంలో లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరికి సాయంత్రం వేళల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటివి ఎక్కువ అవుతుంటాయి. సుమారు సాయంత్రం 4 నుంచి 8 మధ్యలో వీరికి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చి బాధిస్తున్న సందర్భంలో లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క ఎసిడిటీ సమస్యకు, గ్యాస్ట్రిక్ సమస్యకు క్యాక్టస్ జీ అనే హోమియో మందు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ సమస్యతో ఛాతిలో నొప్పి వచ్చి పిండేసినట్లు నొప్పిగా ఉన్నప్పుడు ఈ యొక్క క్యాక్టస్ జీ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఈ మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. చివరగా మరి యొక్క హోమియో మందు కార్బోవేజ్. ఈ మందు కూడా ఎసిడిటీ సమస్యకు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కు చాలా బాగా పనిచేస్తుంటుంది.
ముఖ్యంగా వీరిలో అప్పర్ అబ్డామిన్ అనేది బాగా బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది. పైన స్టమక్ ఉబ్బినట్లుగా ఉండి ఉక్కిరిబిక్కిరై అవస్థ పడుతున్నప్పుడు, తిన్న వెంటనే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క కార్బోవేజ్ అనే మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఇలా హోమియోపతి వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క ఎసిడిటీ సమస్యకు కానీ జిఆర్డి సమస్యకు కానీ చాలా బాగా పనిచేస్తుంటాయి. ఏదైతే మందును లక్షణాలను అనుసరించి ఎంపిక చేసుకుంటామో ఆ మందును అక్యూట్ కండిషన్ లో అయితే 30 పొటెన్సీలో గంటకు ఒకసారి చొప్పున సుమారు 2 నుంచి 3 డోసుల చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారానికి 1 డోసు చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ కనుక సంప్రదించి మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క ఎసిడిటీ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.